ఇవాల్టి వీడియోలో ఎంతో టేస్టీ అయిన బ్రెడ్తో పిజ్జా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆకలి ఆత్మ. మనం ఆనియన్స్, టమాటా, క్యాప్సికమ్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా మనం కట్ చేసుకుని ముందుగా పెట్టుకోవాలి. మనం బ్రెడ్ స్లైస్ని ఇలా తీసుకుని నేను దాని మీద పిజ్జా అండ్ పాస్తా సాస్ని యాడ్ చేస్తున్నాను. సో ఈ విధంగా మనం యాడ్ చేసుకోవాలి. వీట్ బ్రెడ్ అయినా పర్లేదు, మిల్క్ బ్రెడ్ అయినా పర్లేదు. నేను ఇక్కడ మిల్క్ బ్రెడ్ అనేది తీసుకున్నాను. సాస్ని మనం ఇలా ఓవరాల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీని మీద ఆనియన్స్ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. సో చిన్న చిన్న పీసెస్ కట్ చేసాం కాబట్టి ఇలా ఆనియన్స్ని పెట్టుకోవాలి. తర్వాత టమాటోస్ కూడా ఇంతే అరేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ క్యాప్సికమ్, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన క్యాప్సికమ్ కూడా పెట్టేసుకోవాలి ఇలా. ఇప్పుడు నేను అమూల్ చీజ్ అనేది దీంట్లో యాడ్ చేస్తున్నాను. సో చీజ్ అనేది కూడా ఈవెన్గా మనం ఇలా యాడ్ చేసేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసి ఇలా యాడ్ చేసేసుకోవాలి మనం. ఇప్పుడు పిజ్జా అండ్ పాస్తా మిక్స్ని యాడ్ చేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసేసుకున్నాక చూడండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి మనకి ఓవెన్ అవసరం లేదు. ఒక ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన దాన్ని పెట్టుకొని మూత పెట్టేసుకుని మనకి ఆ చీజ్ అనేది కొంచెం స్ప్రెడ్ అయ్యేదాకా ఉంచుకొని దాన్ని తీసేసి ఎంతో టేస్టీ అయిన బ్రెడ్ పిజ్జా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని తినేయటమే విత్ సాస్.